హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన వన్+7 సేల్లో కార్డు బుక్ చేశాను. ఎస్బీఐ కార్డు ద్వారా బుక్ చేస్తే 2000 ఆఫర్ వచ్చింది క్రెడిట్ కార్డు. అదే మీరు డెబిట్ కార్డు యూజ్ చేసి బుక్ చేస్తే 1500 వస్తుంది. ఓకే, వెబ్సైట్ అనేది రిటైల్ యూనిట్ బాక్స్ మీరు కూడా బుక్ చేస్తే ఎలాగ వస్తుంది. స్టార్ వాల్యూ ఉంటుంది ఎర్ర దగ్గర ర్యామ్ 6GB 128GB. ఇండియన్ ప్రైస్ 32,999 వెబ్సైట్లో ఉన్నటువంటి ఇది మన అన్బాక్సింగ్. OnePlus టీవీ కేస్. ఇది క్వాలిటీ పర్లేదు. మనం వేరే పోచుకునే కొన్న టైంలో మనం దీన్ని వాడచ్చు, ఇబ్బంది. క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. దీనికి ఇంకా సిమ్ ఎజెక్ట్ 2, దీనికి యానిమేషన్ కూడా బాగుంది. ఇది కనబడుతుంది యానిమేషన్. ఓకే, వారంటీ డ్యూరేషన్ గైడ్ బుక్లెట్ అలా మనకు అవసరం లేదు. బోర్డు పక్కన పెట్టేద్దాం. మొబైల్ ఉంది, మొబైల్ పక్కన పెడదాం. ఇన్విటేషన్ లెటర్ దానికి అవసరం లేదు. డాష్ ఛార్జర్ అవుట్పుట్ 5 volts 4 amps అంటే 5 × 4 20 వాట్. మరి 20 వాట్ ఛార్జర్ కాదు, ఇది డాష్ ఛార్జర్ ఉంది. ఓకే, ఇంకేమైనా ఉందా బాక్స్లో? ఇంకేం లేదు. కేబుల్ రెడ్ టైప్-C కేబుల్, ఇది రెడ్ టైప్-C కేబుల్. ఓకే, దీన్ని పక్కన పెట్టేద్దాం. మొబైల్ చూద్దాం. నెవర్ సెటిల్. మొబైల్ చూడడానికి చాలా లుక్గా ఉంది, చాలా స్టైలిష్గా కూడా ఉంది. గ్లాస్ ఫినిష్ మంచి చాలా ప్రీమియంగా ఉంది. నేను శాంసంగ్ S8 ఇంతకుముందు వాడేవాడిని, దాని మీద గ్లాస్ ఫినిష్ చాలా ఎక్సలెంట్గా ఉంది. డ్యూయల్ స్పీకర్ గ్రిల్ ఉంది, ఒకటి స్పీకర్, ఒకటి మైక్రోఫోన్, టైప్-C పోర్ట్, సిమ్ ట్రే, ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్, సెలెక్ట్ స్లైడర్, పవర్ ఆఫ్ బటన్. OnePlus నచ్చిందే ఇది. దీంట్లో నాకు మెమరీ కార్డ్ ఆప్షన్ ఉండదు. డ్యూయల్ నానో సిమ్. చూడడానికి చాలా ట్రెండీగా కూడా ఉంది. కేసీ చూద్దాం. కేసీ అయితే దీని లుక్ పాడైపోయింది. కేసీ వేయకుండానే వాడితే బెటర్ ఏమో. చూద్దాం దీంట్లో పవర్ ఏమైనా ఉంది.
పవర్ ఉంది. దీనికి స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ వచ్చింది. మన స్క్రీన్ గార్డ్ గురించి కంగారు పడాల్సిన పని లేదు. టెంపర్ గ్లాస్ అది తర్వాత వేయించుకోవచ్చు. స్క్రాచెస్ అది పడ స్టార్ట్. కొంచెం డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వకండి, మొబైల్తో రికార్డ్ చేస్తున్నాను దీన్ని. ఓపెన్ అయింది. బ్లోట్వేర్ ఏమీ లేదు, చాలా లైట్గా ఉంది. అసలు ఏ బ్లోట్వేర్, నెట్ఫ్లిక్స్, OnePlus స్విచ్, గూగుల్ పే, మ్యాప్స్, ఇంకేమీ లేవు. బ్లోట్వేర్ చాలా లైట్గా ఉంది. మ్యూజిక్ పెట్టి టెస్ట్ చేసి చూద్దాం క్వాలిటీ ఎలా వస్తుందో. సౌండ్ క్వాలిటీ బాగానే వస్తుంది. వీళ్ళు ఒకసారి అంటారా? ఫస్ట్ టైం వీడియో కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ టైం నుంచి ఇంకా క్లారిటీగా, ఇంకా క్లియర్గా పెడతాను. ఇది ఫస్ట్ టైం వీడియో కాబట్టి కొంచెం స్ట్రగుల్ అయ్యాను. నెక్స్ట్ టైం నుంచి ప్రాబ్లం రాకుండా కొంచెం క్లియర్గా, ఇంకా డీటెయిల్గా పెట్టి ట్రై చేస్తాను. నెక్స్ట్ దీని గేమింగ్ వీడియో కూడా రిలీజ్ చేస్తాను, రివ్యూ కూడా ఇస్తాను.